హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్ డే 42 అంటే 42 సెకండ్ మోడల్ క్వశ్చన్ అనమాట. అయితే ఈరోజు చెప్పుకోబోయే చాలా సింపుల్ క్వశ్చను, అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఓకేనా, ఇది 2 మార్క్స్ కడిగే క్వశ్చన్. సో ఈరోజు అడగబోయే 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటి అంటే find x so that x comma x plus 2 comma x plus 6 are consecutive terms of a geometric progression. కాంజుగేటివ్ టర్మ్స్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏమంటే ఒక ఆర్డర్లో రాస్తే మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ స్టాండర్డ్ ఫామ్ ఏమి ఏ కామా ఏఆర్ కామా ఏఆర్ స్క్వేర్ సో ఆర్ ఇలా మనకి పోతుంది జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది. ఇలా ఆర్డర్లో రాస్తే ఎన్ని రాసాం, 3 రాసాం కదా, అలాంటి 3 కాంజుగేటివ్ టర్మ్స్ అన్నమాట ఇవి. ఓకేనా, వీటిల్లో నుండి ఎక్స్ వాల్యూ ఎంత మనం కనుక్కోవాలి. దాన్ని ఎలా కనుక్కుంటాం చూడండి. ఫస్ట్ గివెన్ జీపీ ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 2 కామా ఎక్స్ ప్లస్ 6 అండ్ సో ఆన్. ఫస్ట్ది ఎక్స్ కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏ అనొచ్చు, ఏ1 అని కూడా అనొచ్చు అని చెప్పాను. సో ఇది ఏ1 అనుకుంటాము. సో ఫస్ట్ టర్మ్ ఎంత ఎక్స్. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏంటి ఏ2 ఎక్స్ ప్లస్ 2. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏంటి ఏ3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 6. ఇప్పుడు కామన్ రేషియో ఫార్ములా యూస్ చేస్తాం. కామన్ రేషియో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ2 బై ఏ1 ఆర్ ఏ3 బై ఏ2. ఈ రెండిట్లో దేన్నన్నా యూజ్ చేయొచ్చు నార్మల్గా కామన్ రేషియోకి. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండుటిని ఈక్వల్గా యూజ్ చేస్తాం. అంటే ఈ రెండు కామన్ రేషియో అనేది మారదు కాబట్టి రెండిట్లోనూ యూజ్ చేసి ఈ ఎక్స్ వాల్యూని కనుక్కుంటాం. చూడండి, x2 అంటే ఏమి ఎక్స్ ప్లస్ 2 బై ఏ1 అంటే ఏమి ఎక్స్. నెక్స్ట్ ఏ3 అంటే ఎక్స్ ప్లస్ 6 బై ఏ2 అంటే ఏమి ఎక్స్ ప్లస్ 2. నెక్స్ట్ క్రాస్ అండ్ స్ట్రైట్ చేస్తాం. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము కాబట్టి ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 6. సో ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేరు ప్లస్ 2x ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x 2 2 0 4. ఇది వచ్చి ఎక్స్ స్క్వేరు ప్లస్ 6x. సో నెక్స్ట్ ఎక్స్ స్క్వేరు ఈ రెండు యాడ్ చేస్తే ప్లస్ 4x ప్లస్ 4. ఈ ఎక్స్ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వస్తే ఎక్స్ స్క్వేరు, ఈ 6x కూడా లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 6x ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ ఎంత 4x, ఇక్కడ 6x. సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 2x. నెక్స్ట్ 4 ఒకటే ఉంది. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, -2. అది ప్లస్గా ఉండాలి కాబట్టి రైట్ సైడ్ పంపించేస్తాం. అప్పుడు 4 ఈజ్ ఈక్వల్ టు 2x అవుతుంది. సో మనకి x ఒకటే కావాలి కాబట్టి 2 మల్టిపుల్ అవుతుంది. లెఫ్ట్ సైడ్కి వస్తే డివిజిబుల్. 4/2 ఈజ్ ఈక్వల్ టు x. x 1 2 1 2 2. సో 2 ఈజ్ ఈక్వల్ టు x. దీన్నే x ఈజ్ ఈక్వల్ టు 2గా రాసుకుంటాం. సో x వాల్యూ ఎంత 2. ఈ క్వశ్చన్ని మీరు బాగా గమనిస్తే ఒక్కొక్కసారి 2 మార్క్స్ అడుగుతాడు, అలాగే 4 మార్క్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ క్వశ్చను 2 మార్క్స్ కన్నా అడగచ్చు, టైం బాగుంటే మన అదృష్టం కొద్దీ 4 మార్క్స్ కూడా అడగచ్చు. సో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ మోడల్. ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ చూడండి. ఫైండ్ ఎక్స్ సో దట్ ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 2 కామా ఎక్స్ ప్లస్ 3 ఆర్ కాంజుగేటివ్ టర్మ్స్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. చూసేదానికి రెండు ఒకేలాగా ఉంటాయి, తేడా ఏంటో చూడండి. మూడో టర్మ్ ఎక్స్ ప్లస్ 6 ఉంటే నేను చెప్పిన దానిలో మీకు ఇచ్చిన దానిలో ఎక్స్ ప్లస్ 3 ఉంటుంది.
సో దీన్ని మీరు సింప్లిఫై చేశారంటే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యేంతవరకు డైలీ ఒక క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి అదే మోడల్లో ఇంకో క్వశ్చన్ మీకు ప్రాక్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, చూసిన వీడియోని లైక్ చేయడం. ఓకే, థ్యాంక్ యూ.